అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరంలో ఈ నెల 22న జరగనున్న శ్రీరామ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం నేపథ్యంలో ఆ రోజు పిఠాపురం పాదక క్షేత్రం నుండి రామరాజ్య శోభాయాత్ర చేపట్టడం జరుగుతుందని, భక్తులు ప్రతి ఒక్కరూ పాల్గొనాలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ప్రముఖ దువ్వ వెంకటేశ్వరరావు, లక్ష్మణ శర్మ, కన్నేడి తాతయ్యలు పిలుపునిచ్చారు. పిఠాపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, ప్రతి హిందువు వారి వారి ఇళ్లలో, ఆలయాల్లో రామజ్యోతులు వెలిగించి పండుగలా జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మీడియా సమావేశంలో బూరి సురేంద్ర దత్తు, గంధం గోవిందు, శ్రీనివాస్, రాము, కొండేపూడి శివ, దడాల నాని, చిత్రాడ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. అక్షంతల్ని ప్రతి ఇంటికి కూడా చేరవేయడం జరుగుతుంది. ఈ అక్షంతలు ఈ నెల 22వ తారీఖు వరకు కూడా మన పూజ గదిలో ఉంచుకొని, ఆ రోజు రాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠ 11:30 తర్వాత ప్రతి కుటుంబంలో అందరం కూడా, కుటుంబ సభ్యులందరూ కూడా ఇవన్నీ కూడా తల మీద ధరించవలసిందిగా శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వారు తెలియజేయడం జరిగింది. ఆ రోజు సాయంత్రం, ఎందుకంటే ఇప్పటి వరకు మన హిందువులందరూ జరుపుకున్న పండుగల ఒక ఎత్తు, 500 సంవత్సరాల నిరీక్షణ, 500 సంవత్సరాల పోరాటం నేపథ్యంలో ఎంతో మంది మహనీయులు రాజ్యాంగబద్ధంగా, కోర్టు చట్టబద్ధంగా ఈ రోజు రామ జన్మభూమిని మనం సాధించుకోవడం జరిగింది. అక్కడ దివ్య భవ్య రామ మందిరాన్ని నిర్మించడం జరిగింది. ఈ నెల 22వ తారీఖున భవ్యమైన రామ మందిరంలో శ్రీ బాలరాముడి యొక్క ప్రాణ ప్రతిష్ఠ వైభవంగా జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు ప్రతి ఇంట్లోని కూడా ఆ రోజు పండుగ వాతావరణం నెలకొనాలని చెప్పి శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా రాముడి యొక్క పవిత్ర అక్షతలు ఇంటింటికి చేరుకోవడం, అలాగే ప్రతి ఇంట్లోని కూడా ఆ రోజు దీపావళి చేసుకోవాలి, ప్రతి ఇంటిలోని కూడా దీపావళి జరగాలి, ప్రతి ఇంటిలోని కూడా రామజ్యోతి వెలగాలి. 22వ తారీఖున బాలరాముడికి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. ఆ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని పురస్కరించుకుని పిఠాపురంలో శ్రీ పాదయాత్ర క్షేత్రం నుండి 22వ తారీఖున మధ్యాహ్నం 3 గంటల నుంచి శోభాయాత్ర కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పిఠాపురం పరిసర గ్రామాల నుండి, నలుమూల నుండి కూడా రామభక్తులు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఈ పాదయాత్ర క్షేత్రం నుంచి అలాగే ఈ రామ మందిరం అనేది 4,50,000 మంది బలిదానంతో, అనేక మంది శ్రమదానంతో, అలాగే 500 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంతో ఈ రోజు దివ్యమైన, భవ్యమైన, భవిష్యత్తులో నభూతమైన భవిష్యత్తు అన్నటువంటి రీతిలో మనం నిర్మాణం చేసుకోగలిగింది. ఈ రామ మందిరం ప్రపంచంలోనే కూడా ఒక అత్యున్నతమైన శిలాఖండంలాగా నిలబడద్దని మీ అందరికీ తెలియజేస్తూ, ఈ రామ మందిరం అక్షంతల కార్యక్రమం మరియు పట్టాభిషేకం అక్షంతలు అందరికీ వచ్చాయి, ఇప్పటికే చేరాయి. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని శోభాయాత్ర అత్యంత ఘనంగా, అత్యంత వైభవంగా అనేక 100,000 మందితో నిర్వహించడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ధన్యవాదాలు.